వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వద్ద చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. జాతీయ రహదారిపై కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోన్న భూక్యా పూరి అనే మహిళ మెడలో 3 తులాల బంగారు గొలుసును స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాని ముందు ఒక పెద్ద వెహికల్ వచ్చిందనే మన అనుకున్న వెహికల్ కంటే ముందు చూడు ఎన్ని గంటలకు వచ్చింది? మనము అక్కడ వచ్చిన వెహికల్ ఇక్కడ వచ్చిన వెహికల్ సేమ్ అయినా అనేటువంటి కూడా కుట్టి మీద వచ్చి ఫస్ట్ చేడిగిర్రు. చేడగిన తర్వాత చేయలేదు సార్, నేను చేయలేదన్నా. చేయకుంటే అమ్మ వాటర్ బాటిల్ అయినా ఉంటే ఇవి అన్నారు. సరే లేదేమో బాటిల్ కూడా ఒడిచిపోయినాయి సార్ అని అన్నా. నా చేత అయితే లేదు, నా జీరం వస్తుంది అని అన్నా. ఇట్నే చెప్పుకుంటా ఉంటా అంటే మళ్ళీ తిరిగిన పిచ్చికి వెళ్ళి ఒకటైనా ఉంటే చూడమ్మా అంటే పిచ్చికి వెళ్ళిపోయినా. ఇగో ఇక్కడనే మంచంకి వెళ్ళి ఇక్కడనే వచ్చి ఇట్లా తిప్పిన. ఒకళ్ళు మేడ పట్టుకున్నారు, ఒకళ్ళు వెనక పట్టుకొని ఇట్లా బట్టి ఇట్లా గుంజి నన్ను పడేసేది వెనక మరలా. ఇగో ఇక్కడ 20కి దెబ్బ తలిగింది. 20కి దెబ్బ తలిగినప్పుడు కాళ్ళ పడ్డా, కాలుతో తన్నీరు. కాలుతో తన్నప్పుడు లబ్బ లబ్బ మోతుకుంటే ఎవరు తెలియదు. ఈడ ఎవరు గోపితాడు పోయింది, మన ఎండిది 7 తులాలు సైన్ పోయింది, రుద్రాసి అల్లిచ్చిన 3.5 బంగారం, 7 తులాలేమో ఎండి, రుద్రాసి అల్లిచ్చిన ఎండిలా. ఇగో ఈడ ఎండి కూడా ఉన్నది. వాళ్ళు కొంచెం వయసుగానే ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు. కుట్టి ఉన్నది వాళ్ళది. ఇగో చెద్దరు కొట్టోపి గుంజుకున్నా, వాళ్ళకి గుంజుకున్నా. ఈడ బొరుకుంటా ఆమెలాడుకుంటా కాళ్ళ పడుకుంటా ఇట్లా బట్టి గుంజిన వానికి టోపి చేద్దరు గుంజుకున్నా.